లక్ష్మీ న్యూస్ 2 తెలుగు న్యూస్ రిపోర్టర్ బాలరాజు గుర్రాల పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పశు వైద్య కళాశాల పరాన్నజీవ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ హైదరాబాద్లో 3 రోజుల పాటు జరుగుతున్న 33వ నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ వెటర్నరీ పారాసిటాలజీ మరియు నేషనల్ సింపోజియం 2వ రోజున వివిధ శాస్త్రీయ సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఈ రోజు అడవి జంతువులు, పౌల్ట్రీ మరియు జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులపై ప్రభావం చూపే పరాన్నజీవుల నియంత్రణ మరియు చికిత్సలపై శాస్త్రీయ సదస్సులు నిర్వహించబడ్డాయి. ఈ సదస్సులో పరాన్నజీవుల ద్వారా జంతువులకు మరియు మనుషులకు వ్యాపించే వ్యాధులను నియంత్రించడానికి ఆధునిక పరిశోధనలపై వివరణలు ఇవ్వబడినవి. కొత్త చికిత్సలు మరియు బయోలాజికల్ నియంత్రణ Okay, right. Thank you. ఇట్లా అందుకనే శంకరాచార్య అంట అది కూడా కానిచ్చి శాస్త్రం వీడియో తీస్తున్నారా? What is the mode of application of thymol? Sir, please. What is the mode of application? Mode of the application of thymol on the body of animal or this one tick. How you are applying this particular product or getting the aparicidal activity? Actually this is the in vitro experiment only, sir. It is not an in vivo experiment. So the 100% larval motility was found at the minimal concentration of the 10 milligram per ml concentration only. And by the data of the by these data, by the PROVID analysis, the LC50 value was calculated and it was the 25.78 at the 25.78 for AIT, while in case of the LPT, the value was very less, that was the 6.499. So by this we can conclude that in case of the adult immersion test, the 100% product effectiveness was found at the 100 milligram per ml concentration and the LC50 value was 25.78, while in case of the larval packet test, the value was 6.49 milligram with the 100% larval motility at 10 milligram per ml concentration. So we can say that thymol was found effective to kill the both adult and the larvae of the Histopalus microplus, but here we can see the larvicidal activity is much more as compared to the adulticidal activity. Thank you very much. Thank you for your very good presentation. I would request the audience to raise your question if you have got any. రైట్ సార్. పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం మరియు ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ వెటర్నరీ పారాసైటాలజీ అనే సంస్థ సంయుక్తంగా మన యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో 3 రోజుల కాన్ఫరెన్సు నిర్వహిస్తుంది. అది 17 డిసెంబర్ నుంచి 19 డిసెంబర్ వరకు ఈ కాన్ఫరెన్స్ కార్యక్రమాలు జరుగుతాయి. దేశంలోనూ ఇంకా విదేశాల నుంచి కూడా శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, తర్వాత పీజీ, పిహెచ్డి స్టూడెంట్లు, రీసెర్చర్సు అందరూ వచ్చి
ఇక్కడ పశువులకు సంక్రమించే పరాన్నజీవి వ్యాధుల గురించి డిస్కస్ చేస్తారు. వాళ్ళు చేసిన శాస్త్రీయ పద్ధతులని, కొత్త కొత్త పద్ధతులని ఆవిష్కరిస్తారు. తర్వాత ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది జరుగుతుంది. తర్వాత వీళ్ళందరూ డిస్కస్ చేసి పరాన్నజీవుల గురించి, వాటిని నివారించడానికి తగు చర్యల గురించి గవర్నమెంట్కి పాలసీలు సబ్మిట్ చేస్తారు. అవి కనుక గవర్నమెంట్స్ పాటించినట్టయితే పశువులలో ఈ పరాన్నజీవుల వ్యాధులు రాకుండా నివారించవచ్చు. పరాన్నజీవులు అంటే పశువులలో ఈ పరాన్నజీవులు 2 రకాలు ఉంటాయి. బాహ్య పరాన్నజీవులు అంటే నల్లులు, గోమార్లు, పేలు, లేదంటే దోమలు, ఈగలు ఇట్లాంటివన్నీ. అంతర పరాన్నజీవులు అంటే బద్దె పురుగులు, లేదంటే నులి పురుగులు, ఏలిక పాములు, లేదంటే ఎర్ర రక్త కణ జీవులు, బెబీషా వ్యాధి, సర్రా వ్యాధి, థైలేరియా వ్యాధి ఇటువంటివి. తర్వాత చర్మం మీద కూడా గజ్జి, ఇటువంటివన్నీ ఎన్నెన్నో వ్యాధులు ఉంటాయి. ఈ వ్యాధులు పశువులనే కాదు, కొన్ని వ్యాధులు మనుషులకు కూడా సంక్రమిస్తుంటాయి. కాబట్టి ఈ 3 రోజుల సదస్సులో ఈ రకంగా పశువులకు సంక్రమించే వివిధ రకాల పరాన్నజీవుల వ్యాధులు, తర్వాత పశువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు కూడా సంక్రమించే కొన్ని రకాల జూనోటిక్ వ్యాధులు, వీటిని ఎలా గుర్తించాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ఫోర్కాస్ట్ చేయాలి, అంటే ఈ ఈ ఈ పలానా వ్యాధులు పలానా సమయంలో పలానా చోట వస్తాయి అనే విషయాన్ని ఎలా ఫోర్కాస్ట్ చేయాలి అనే విషయాలన్నీ చర్చించి వాటి మీద గవర్నమెంట్కి మేము పాలసీ సబ్మిట్ చేస్తాము. అవి అమలు అయ్యేలా చూస్తాము. Mortality was found 85%. By the detectives, data were also collected